ఇప్పుడైతే డెమో వీడియో అయితే చూసేస్తారు కదా, ఏ విధంగా ఉన్నదో ఒక లైక్ కామెంట్ అయితే పక్కా చేయండి. ఇంకా మంచి మంచి వీడియో అయితే ఎడిట్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. ఎడిటింగ్ అయితే లేట్ అవ్వకుండా వెళ్ళిపోతుంది. ముందు అయితే ఆప్స్ ఓపెన్ చేయాలి. ఆప్స్ ఓపెన్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది. దీనికైతే ఇప్పుడు బీట్ మార్క్ అండ్ సేవ్ పెట్టించిన. ముందైతే బీట్ మార్క్ పైన అయితే ఓపెన్ చేయండి. ఈ విధంగా అయితే ఉంటుంది. నేనైతే సాంగ్కి తగ్గట్టు అయితే నేనైతే బిట్స్ అయితే యాడ్ చేసి పెట్టాను. మీరు బీట్కి తగ్గట్టు అయితే ఇప్పుడైతే ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. దానికోసం ప్లేస్ మీడియా, మీకు నచ్చిన ఫొటోస్ ఏమైనా ఇదిగో నేనైతే ఈ ఫోటో అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఫోటో 3 డాట్ ఫుల్ కంపోజిషన్ ఏరియా బీట్ మార్క్ కట్ చేసుకోండి. ఇదే విధంగా అయితే ప్లేస్ మీడియా ఫోటో 3 డాట్ ఫుల్ కంపోజిషన్ ఏరియా బీట్ మార్క్ కట్ చేసుకోండి. ప్లేస్ మీడియా ఫోటో 3 డాట్ ఫుల్ కంపోజిషన్ ఏరియా బీట్ మార్క్ కట్ చేసుకోండి. ఇదే విధంగా అయితే మీరైతే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి. నేను ఏ విధంగా యాడ్ చేస్తున్నాను ఇదే విధంగా. మన ఛానల్ అయితే కొత్త వాళ్ళు చూస్తున్నారంటే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో అయితే పెట్టేసి సెలెక్ట్ అయితే చేసుకోండి. ఏ వీడియో పెట్టినా మీకైతే వెంటనే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మన ఛానల్ అయితే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేయండి. నేను ఏ విధంగా యాడ్ చేస్తున్నానో ఇదే విధంగా అయితే మీరు అయితే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి. నేనైతే కొంచెం వీడియోని అయితే క్లిప్ చేస్తున్నా. మీరైతే మొత్తం ఫొటోస్ యాడ్ చేసినాక మొత్తం ఫొటోస్ అయితే యాడ్ చేయండి. నేనైతే బాగా లెంత్ అవుతుంది కాబట్టి వీడియో అయితే నేనైతే కొంచెం వీడియోని అయితే క్లిప్ చేస్తున్నా. మొత్తం ఫొటోస్ యాడ్ చేసుకుంటే ఈ విధంగా అయితే వస్తుంది. దీనికైతే ఇప్పుడైతే సేకి పెట్టి యాడ్ చేసుకోండి. బ్యాక్ వచ్చేసి పైన అయితే ఓపెన్ చేయండి. ఫస్ట్ ఫోటో ఈ ఫోటోని అయితే కాపీ అయితే చేసుకోండి. కాపీ అయితే కాపీ చేసి లాస్ట్ ఫోటో బీట్ మార్క్ పైన అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ పైన ఓపెన్ చేసి డబుల్ బీట్ మార్క్ ఉంది కదా, ఇక్కడంటే ఈ ఫోటో దీనికైతే పేస్ట్ అయితే చేయండి. అయితే ఒకటి ఫోటోకే బ్యాక్ వచ్చి పైన అయితే ఓపెన్ చేయండి. ఇప్పుడైతే ఫస్ట్ ఫోటోని అయితే కాపీ చేయండి. కాపీ చేసి బ్యాక్ వచ్చి బీట్ మార్క్ పైన అయితే ఓపెన్ చేయండి. కిందికి రండి. కిందికి వచ్చిన వెంటనే ఈ 2 ఫోటోస్కి అయితే అయితే పేస్ట్ అయితే చేసుకోండి. 2 ఫోటోస్కి పేస్ట్ చేసిన తర్వాత ఒక ఫోటో గ్యాప్ ఇదే విధంగా అయితే కంటిన్యూగా ఇదే విధంగా అయితే యాడ్ అయితే చేసుకోండి. 2 ఫోటోస్ మాత్రం పేస్ట్ 1 ఫోటో గ్యాప్, 2 ఫోటో పేస్ట్ 1 ఫోటో గ్యాప్. ఈ విధంగా అయితే మీరైతే పేస్ట్ అయితే ఈ పెన్ అయితే చేయండి. ఇదే విధంగా మీరైతే పేస్ట్ అయితే చేసుకోండి. ఈ పెన్ అయితే నేను ఏ విధంగా చేస్తున్నాను ఇదే విధంగా అయితే చేయండి. పేస్ట్ ఈ ఫోటో పేస్ట్ ఇంకో ఈ ఫోటో పేస్ట్. నేను ఏ విధంగా చేస్తున్నాను ఇదే విధంగా అయితే చేయండి. ఇదే విధంగా అయితే పేస్ట్ అయితే చేసుకోండి. మీరైతే మన ఛానల్ అయితే వెంటనే అయితే కొత్త వాళ్ళు చూస్తుంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆల్ అయితే పెట్టేసుకోండి. నేను ఏ విధంగా చేస్తున్నాను ఇదే విధంగా అయితే మీరైతే యాప్ని అయితే యూస్ చేసుకోండి.
నేనైతే కొంచెం కీప్ చేస్తున్నా, ఎందుకంటే బాగా లెంత్ అవుతుంది కాబట్టి వీడియో. నేను వీడియో లాస్ట్ వరకు వచ్చి మీరైతే ఒక ఫోటో కూడా వేసి పెట్టకండి. నేను ఏ విధంగా ఎడిట్ చేస్తానో ఇదే విధంగా ఒక ఫోటో మాత్రం మొత్తం అయితే ఫస్ట్ అయితే చేసుకోండి. కొంచెం వీడియో అయితే కీప్ చేసా. బ్యాక్ అయితే వచ్చి సెక్యూరిటీ పైన అయితే ఓపెన్ చేయండి. ఇదిగో ఇప్పుడైతే సెకండ్ ఎఫెక్ట్ దీన్ని అయితే కాపీ చేయండి. ఎఫెక్ట్ కాపీ చేసి బ్యాక్ వచ్చి బిట్ మార్క్ పైన అయితే ఓపెన్ చేయండి. బిట్ మార్క్ పైన ఓపెన్ చేస్తే ఇదిగో కిందికి రండి. కిందికి వచ్చి ఇదిగో ఒక ఫోటో తీసి పెట్టాం కదా, ఈ ఫోటోకి అయితే ఎప్పుడైతే పేస్ట్ అయితే చేసుకోండి. ఇదే విధంగా అయితే టూ ఫోటోస్ గ్యాప్ ఈ ఫోటో అయితే పేస్ట్ అయితే చేసుకోండి. టూ ఫోటోస్ గ్యాప్ ఇవ్వండి. టూ ఫోటోస్ గ్యాప్ ఇచ్చి ఒక ఫోటోని అయితే పేస్ట్ అయితే చేసుకోండి. ఇదే విధంగా అయితే మీరు అయితే పేస్ట్ అయితే చేసుకోండి. నేను ఏ విధంగా చేస్తున్నాను ఇదే విధంగా అయితే వేసుకోండి. టూ ఫోటోస్ మాత్రం గ్యాప్ ఇవ్వండి. టూ ఫోటోస్ గ్యాప్ ఇచ్చి ఇదే విధంగా అయితే పేస్ట్ అయితే చేసుకోండి. ఇట్లా జరిపి టూ ఫోటోస్ గ్యాప్ ఇచ్చి ఈ ఫోటో ఈ ఫోటో దీనికైతే ఫస్ట్ ఎఫెక్ట్ అయితే అప్పుడే పేస్ట్ అయితే చేసినాం. దీన్ని నిలిచిపెట్టి ఈ ఫోటో అయితే పేస్ట్ అయితే చేసుకోండి. ఈ ఫోటో ఇదే విధంగా అయితే మీరు అయితే పేస్ట్ అయితే చేసుకోండి. ఈ పెన్ అయితే ఈ ఫోటో ఇదిగో ఈ ఫోటో ఏ పెట్తో ఫోటోతో ఈ పెట్ కంప్లీట్. సింపుల్గా ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ అయితే చేయండి.